గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జైన మతం. ఈ జైన మతం ఏంటి అంటే బౌద్ధ మతం కంటే ప్రాచీనమైనది. గుర్తుపెట్టుకోండి. బౌద్ధ మతం కంటే ప్రాచీనమైనది జైన మతం. జైన మతాన్ని సాధ్యవాదం అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి. జైన మతాన్ని సాధ్యవాదం అని కూడా అంటారు. జైన మతస్థుల్ని నిగ్రంథులు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. జైన మతస్థులని నిగ్రంథులు అని కూడా అంటారు. జైన మతంలోని గురువులను తీర్థాంకరులు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జైన మతంలోని గురువులను తీర్థాంకరులు అంటారు. గురువులను తీర్థాంకరులు అంటారు. అంటే జీవన స్రవంతిని దాటడానికి వారధి నిర్మించేవారు. అంటే తీర్థాంకరుడు అనగా తీరానికి చేర్చేవారు అని అర్థం. తీర్థాంకరుడు అనగా తీరానికి చేర్చేవాడు అని అర్థము. తీరానికి చేర్చేవాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత జైన మతంలో ఎంతమంది తీర్థాంకరులు ఉన్నారంటే 24 మంది తీర్థాంకరులు ఉన్నారు. జైన మతంలో ఎంతమంది తీర్థాంకరులు ఉన్నారంటే 24. అయితే మొదటి తీర్థాంకరుడు ఎవరంటే వృషభనాథుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి తీర్థాంకరుడు ఎవరు అంటే వృషభనాథుడు. మీరు 24 మంది పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదండి. 24 మంది పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన, కానీ మొదటివాడు చివరివారు 23, 24 మొదటి. వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే మెన్షన్ చేశాను. జైన మతంలో తీర్థాంకరుల సంఖ్య ఎంత అంటే 24. అయితే మొదటి తీర్థాంకరుడి పేరు వచ్చేసి వృషభనాథుడు. మొదటి తీర్థాంకరుడి పేరు వృషభనాథుడు. 23వ తీర్థాంకరుడి పేరు వచ్చేసి పార్శ్వనాథుడు. తొలి చారిత్రక పురుషుడు. తొలి చారిత్రక పురుషుడు గుర్తుపెట్టుకోండి. తొలి చారిత్రక పురుషుడు. 23వ తీర్థాంకరుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడి యొక్క గుర్తు అంటే 24 మంది తీర్థాంకరులు ఉన్నారు. ఈ 24 మంది తీర్థాంకరులకు ఒక్కొక్కరికి ఒక గుర్తు ఉందన్నమాట. ఆ గుర్తు ప్రకారం ఈ పార్శ్వనాథుడికి ఏంటి గుర్తు అంటే పాము. వృషభనాథుడు వృషభం ఎద్దు, పార్శ్వనాథుడు పాము. ఓకే. 24వ తీర్థాంకరుడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. ఈయన జైన మత అసలైన స్థాపకుడిగా చెప్పుకుంటాం. 24వ తీర్థాంకరుడైన వర్ధమాన మహావీరుడిని జైన మత స్థాపకుడిగా చెప్పుకుంటాం. అంటే పునాది వేసింది వర్ధమాన మహావీరుడు అయితే అసలైన స్థాపకుడు పునాది వేసింది పార్శ్వనాథుడు అయితే అసలైన స్థాపకుడు వర్ధమాన మహావీరుడిగా చెప్పుకుంటాము. అంటే జైన మతాన్ని ప్రచారంలోకి తెచ్చింది వర్ధమాన మహావీరుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వర్ధమాన మహావీరుడు యొక్క గుర్తేంటి అంటే సింహం. సింహం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను, మీరు జూమ్ చేసి చూసుకోండి. జైన మతం అంటే ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. మీకు కంటెంట్ మొత్తం ఇక్కడే ఉంటుందండి. ఎంతమంది ఉన్నారంటే 24 మంది ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి వృషభనాథుడు, తర్వాత 23 పార్శ్వనాథుడు, 24 వర్ధమాన మహావీరుడు, ఇలా. ఓకే. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అంటే నేను ఎందుకు ఇస్తున్నానంటే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నా. సెల్ఫ్ స్టడీ చేసుకునే వాళ్ళకి. ఎలాగో మీరు డబ్బులు పెట్టి వేలకు డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారంటే ఓకే, మీకు అక్కడ ఓకే వాళ్ళు ఇస్తారు, అక్కడ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కాబట్టి అది ఇస్తారు. ఎందుకంటే వేలలో ఫీజులు ఉంటుంది కాబట్టి. సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంట్లో కొంతమంది హౌస్ వైఫ్లు ఉంటారు. నాకు చాలామంది మెసేజ్ చేస్తాడు, అన్న నాకు 6 months బేబీ ఉందన్నా, అన్న నాకు 1 year బేబీ ఉందన్నా, నేను ప్రిపేర్ అవుతున్నా, నాకు 2 పిల్లలు ఉన్నారన్న. సో ఇలాంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అండి. తర్వాత కొంతమంది, అన్న నేను జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ టీచర్ అనేవాళ్ళు, అన్న నేను గవర్నమెంట్ టీచరు, స్కూల్ అసిస్టెంట్, తర్వాత చిన్న చిన్న జాబులు చేసుకుంటూ అన్న వర్క్కి వెళ్తున్నాము, ఇలా 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 వాళ్ళ కోసం యూజ్ అవుతుంది మన ఛానల్. మీరు పర్టికులర్గా కోచింగ్ తీసుకుంటూ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, నేనే తోపు అలాగే నేను చెప్పను, కానీ వాళ్ళు కూడా చెప్తారు. ఓకే. ఇలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది. అలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఓకే. క్లాస్ ఎలా ఉందో కమెంట్లో పెట్టేయండి. నెక్స్ట్
తర్వాత పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు ఈయన ఎన్నో వాడని చెప్పాను ఇందాక, కామెంట్లో పెట్టండి. పార్శ్వనాథుడు ఎన్నో వాడని చెప్పాను, మీకు ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు గుర్తుండిపోతుంది. పార్శ్వనాథుడు ఎన్నవ వ్యక్తి అని చెప్పాను. అంటే జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారని చెప్పాను. అయితే పార్శ్వనాథుడు ఎన్నో వ్యక్తి కామెంట్లో పెట్టండి, మీకు ఇలా గుర్తుండిపోతుంది. అది మీకు ఒక మన కామెంట్ బాక్స్ అన్నది యూట్యూబ్ది మన ఛానల్ వరకు ఇది ఒక రఫ్ ఏమంటారు, రఫ్ రాసుకోవడానికి ఎలాగో అలాగ కామెంట్లో పెట్టేస్తాండి. మీకు ఏది అనిపిస్తుంది అలా పెట్టేసుకుంటూ ఉండండి. అలాగ రాసుకోండి, తప్పేముంది. 23 పార్శ్వనాథుడు, 24 నేనేమీ అనుకోను. 23 పార్శ్వనాథుడు, 24 వర్ధమాన మహావీరుడు, ఓకే 1 వృషభనాథుడు, టక్ టక్ పెట్టేసుకోండి, మీకు గుర్తుండిపోతుంది, ఏం కాదు. ఓకే, పార్శ్వనాథుడు ఈయన 23వ వ్యక్తి అని చెప్పాను. అయితే ఈయన కాశీరాజైన పార్శ్వనాథుడు కాశీరాజైన అశ్వసేనుడి కుమారుడు. గుర్తుపెట్టుకోండి, కాశీరాజైన అశ్వసేనుని కుమారుడు. అశ్వసేనుని కుమారుడు. పార్శ్వనాథుడి తల్లి వామల. పార్శ్వనాథుడి తల్లి పేరు వామల. తల్లి పేరు వామల. పార్శ్వనాథుడు జైన మతానికి 4 నియమాలు బోధించాడు. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. పార్శ్వనాథుడు జైన మతానికి 4 నియమాలు బోధించాడు. ఎన్ని నియమాలు అన్నాడు? పార్శ్వనాథుడు జైన మతానికి ఎన్ని నియమాలు ఇచ్చాడు? 1, 2, 3, 4 అంటే 4 ఆన్సర్. పార్శ్వనాథుడు ఎన్ని నియమాలు బోధించాడంటే 4. ఏంటి అవి అంటే సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం. సత్యం అంటే సత్యాన్ని పలకాలి, సత్యంగా జీవించాలన్నది పార్శ్వనాథుడు చెప్పింది. అహింస అంటే జీవహింస చేయరాదు. పార్శ్వనాథుడు ఏం చెప్తాడంటే అహింస గురించి చెప్తాడు. అంటే జీవహింస చేయరాదు అని చెప్తే ఈ అహింసను ఏమంటారంటే వర్ధమాన మహావీరుడు ఏమంటారంటే చేతన అచేతన వస్తువులలో జీవం ఉంటుంది కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసిన జీవహింస మహాపాపం అంటాడు. ఈ పదాన్ని, అహింస అనే పదాన్ని కూడా అర్థం ఏం చెప్తాడంటే వర్ధమాన మహావీరుడు తెలిసి చేసినా తెలియక చేసిన జీవహింస మహాపాపం అంటాడు. ఓకే, అస్తేయం అంటే ఏంటి అంటే ఇతరుల ఆస్తిని ఆశింపకూడదు. పార్శ్వనాథుడు బోధించిన జైన మతంలో 3వది ఏంటి అంటే 3వ నియమం ఇతరుల ఆస్తిని ఆశించకూడదు. 4వది అపరిగ్రహం అంటే పరిమితమైన ఆస్తిని కలిగి ఉండాలి. ఈ 4 నియమాలు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. తర్వాత వర్ధమాన మహావీరుడు గురించి వద్దాం. వర్ధమాన మహావీరుడు ఎన్నో వ్యక్తి అని చెప్పాను? 24వ వ్యక్తి. జైన సంఘాన్ని స్థాపించిన వాడు వర్ధమాన మహావీరుడు. ఆయన ఒక టైం పీరియడ్ ఇచ్చాను చూడండి, క్రీస్తు పూర్వం 540 నుంచి 468. క్రీస్తు పూర్వం 540 నుంచి 468. ఈయన నిజమైన జైన మత స్థాపకుడు. తర్వాత వర్ధమాన మహావీరుడి వలన జైన మతానికి విస్తృత ప్రచారం లభించింది. వర్ధమాన మహావీరుడి వలన జైన మతానికి విస్తృత ప్రచారం లభించింది. ఇక్కడ చూడండి ఇమేజ్. జైనిజం, వర్ధమాన మహావీర, ద ఫౌండర్ ఆఫ్ ద జైన సంఘ, వర్ధమాన మహావీర. క్లియర్గా ఇచ్చాను చూడండి. ఆయన వైఫ్ ఎవరు? యశోద. ఇక్కడ మీరు చూడండి, ఆయన వైఫ్ వచ్చేసి ఇమేజ్లో పెట్టండి క్లియర్గా. వైఫ్ వచ్చేసి యశోద. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. వర్ధమాన మహావీరుడి యొక్క భార్య యశోద, బుద్ధుడి భార్య యశోధర. వర్ధమాన మహావీరుడి భార్య యశోద, బుద్ధుడి భార్య యశోధర. ఓకే, ఇక్కడ వర్ధమాన మహావీరుడి యొక్క కూతురు అన్యోన్య లేదా ప్రియదర్శిని. అతని అల్లుడు జామాలి. తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్
30 వర్ధమాన మహావీరుడు అంటే 30 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి వెళ్ళిపోయాడండి. 30 సంవత్సరాల వయసులో వర్ధమాన మహావీరుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి ఆయన సత్యాన్వేషణ మొదలుపెట్టడం జరుగుతాయి. అంటే ఆఫ్టర్ 12 ఇయర్స్ 12.5 సంవత్సరం 12 లేదా 12.5 సంవత్సరాలు ఆయన సత్యాన్వేషణ చేసి కైవల్యం పొందాడు. ఎన్ని సంవత్సరాల వయసులో అంటే 42 సంవత్సరాల వయసులో. మ్యాచ్ అయిందిగా. ఇది 30 అదొక 42 12 రైట్. 42 సంవత్సరాల వయసులో ఆయన కైవల్యాన్ని పొందాడు. అంటే సంపూర్ణంగా జ్ఞానం పొందడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఇక్కడ చూడండి. ఎక్కడ అంటే సాల వృక్షం కింద ఏ నది అంటే రుజుపాలక నది. మీకు ఇమేజెస్లో చాలా మీనింగ్ఫుల్గా క్రియేట్ చేసిన ఇమేజెస్ ఇవి. ఓకే, చాలా కష్టపడి చేసినవి. మీకు అర్థం చేసుకొని చక్కగా చదువుకోండి. బిట్ ఎలాగా మనం ఇచ్చిన పీడిఎఫ్ కాకపోతుంది. క్లియర్గా ఇచ్చాము, అన్నీ క్లియర్గా ఇస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్, ఈ వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని సంస్కరించి దాని ఒక రూపాన్ని ఇచ్చాడు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని సంస్కరించి దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. అసలు పేరు ఏంటి అంటే వర్ధమానుడు. ఆయనకు అసలు పేరు వర్ధమానుడు. అయితే ఆయన ఎప్పుడైతే కైవల్యం పొందాడో అప్పుడు మహావీరుడుగా వస్తుందన్నమాట బిరుదు. సో ఆయన అసలు పేరు వర్ధమానుడు. ఈయన కులం గోత్రానికి విషయానికి వస్తే ఈయన కులం క్షత్రియ కులం. ఈయన గోత్రం జ్ఞాతిక. తల్లి పేరు త్రిశాలి. ఈమె వైశాలి రాజ్యంలోని లిచ్చివి రాజైన చేతకునికి చెల్లెలు. వైశాలి రాజకుమార్తె ఈయన తల్లి పేరు. ఈమె తల్లి త్రిశాలి అంటే. తండ్రి పేరు వచ్చేసి వైశాలి రాజైన సిద్ధార్థుడు జన్మించిన ప్రదేశం ఏంటంటే కుందా గ్రామం, వైశాలి జిల్లా, బీహార్. నేటి బిస్తర్ ప్రాంతం అన్నమాట. బిస్తర్ అంటే మీకు మంచిగా ఫేమస్ ఏంటి? బిస్తర్ అంటే ఏంటి ఫేమస్? కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత ఈయన భార్య పేరు వచ్చేసి యశోద. కూతురు అన్యోన్య. అల్లుడు జామాలి. ఓకే. వర్ధమాన మహావీరుడు 30 సంవత్సరాల వయసులో ఇంటి నుండి వదిలి వెళ్ళి సత్యాన్వేషణకు బయలుదేరాడు. వర్ధమాన మహావీరుడు 30 సంవత్సరాల వయసులో ఇంటి నుండి వదిలి సత్యాన్వేషణకు బయలుదేరాడు. ఓకే. 12 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు ధ్యానం చేసి తపస్సులో జ్ఞానం పొందిన ప్రదేశం. ఇది ఇంపార్టెంట్ అండి. తపస్సులో జ్ఞానం పొందిన ప్రదేశం రుజుపాలిక నదీ తీరములో ఉన్న జృంబిక గ్రామములోని సాల వృక్షము కింద 42 సంవత్సరాల వయసులో కైవల్యాన్ని అనగా సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. మళ్ళీ చెప్తున్నా, 12 సంవత్సరాల వయసులో ధ్యానము ద్వారా తపస్సులో జ్ఞానము పొందిన ప్రదేశం రుజుపాలక నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రుజుపాలక నది సాల వృక్షం కింద 42 సంవత్సరాల వయసులో కైవల్యాన్ని అనగా సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. వర్ధమాన మహావీరుడి యొక్క మొదటి శిష్యుడు ఎవరు అంటే జామాలి. వర్ధమానుడి యొక్క మొదటి శిష్యుడు ఎవరు అంటే జామాలి. ఇందాక నేను స్టార్టింగ్లో క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి దానికి ఒక సింబల్ చెప్పాను. అంటే ఏంటి ఆ సింబల్స్ అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి క్లియర్గా. ఓకే, స్క్రీన్ మీద చూడండి. ఓకే, క్లియర్గా ఇచ్చాను. వృషభనాథుడు అంటే ఎద్దు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మీకు చదువుతున్నప్పుడు ఇలా చూస్తున్నా కూడా గుర్తుండిపోతుంది. ఓకే. నెక్స్ట్, అక్కడ తీర్థంకర్లు వారి పేర్లు ఇచ్చాను. 24 మెంబర్స్వి. అక్కడ ఉన్న వాళ్ళకి సింబల్ ఇచ్చాను. వృషభనాథుడికి ఉన్న సింబల్ ఏంటి అంటే ఎద్దు. అజిత ఏనుగు. సంభవ గుర్రం. అభినందన కోతి. సుమతినాథ్ కొంగ.
పద్మప్రభ ఎర్ర గులాబీ. తర్వాత సుపర్వ స్వస్తిక. చంద్రప్రభ చంద్రుడు. సువిధ డాల్ఫిన్. శీతల కుంచం. శ్రేయాంశ నీటి ఏనుగు. వాసుపూజ్య బర్రె. విమలనాథ్ అడవి పంది. ఇవి అడిగాడండి ప్రీవియస్లో. ఇక్కడ విమలనాథ్ ఇచ్చి తర్వాత ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లు ఇచ్చాడు కాబట్టి 24 కూడా మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బిట్ ఇస్తున్నాడు, ప్రీవియస్లో అడిగాడు, గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఇచ్చానంటే ఇంపార్టెంట్. నేను ఇస్తున్న పీడిఎఫ్ ఇంపార్టెంట్ అండి. నేను ఇస్తున్న పీడిఎఫ్లో ప్రతి లైన్ ఇంపార్టెంట్. నేను ఇస్తున్న పీడిఎఫ్లో మీకు ప్రతి లైన్ ఇంపార్టెంట్. చూడండి, శీతల కుంచం, శ్రేయాంశ నీటి ఏనుగు, వసుపూజ్య బర్రె, విమలనాథ్ అడవి పంది, అనంతనాథుడు రాబందు, ధర్మ ఉడుము, శాంతి దుప్పి, కుంతు మేక, అర చేప. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో తెలియదండి. నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి గుర్తుపెట్టుకోవడానికి. రెండు పదాలు ఉన్న వాటికి రెండు అర్థాలు రెండు అక్షరాలు ఉన్న వాటికి రెండు అక్షరాలు ఉన్నవే ఉంటాయి. అర చేప, మల్లి కూజ, అలాగనమాట. సువ్రత తాబేలు, నామినేతుడు నీలి గులాబీ. నా అలా గుర్తుపెట్టుకోండి. అరిష్టనేమి శంఖం అందరికి గుర్తుంటుంది. పార్శ్వనాథుడు పాము, మహావేవుడు సింహం. ట్రిక్స్ చెప్తాను చూడండి గుర్తుపెట్టుకోండి. వృషభం అంటే ఏంటి? వృషభనాథుడు. వృషభం అంటే ఏంటి? ఎద్దు, గుర్తుండిపోతుంది. అజిత ఏనుగు, గుర్తుండిపోతుంది. సంభవ గుర్రం, అందరికీ తెలిసిందే. అభినందన గుర్తుపెట్టుకోండి. అభినందన కోతి అని గుర్తుపెట్టుకోండి. సుమతినాథ్ కొంగ. పద్మప్రభ ఎర్ర గులాబీ. పద్మ అనే అమ్మాయికి గులాబీలు ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. ఎలాగోలాగా మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. ఎగ్జామ్లో వచ్చిందంటే బిట్టు మిస్ కాకూడదు. ఓకే, పద్మప్రభ అంటే ఎర్ర గులాబీ. పద్మ అనే అమ్మాయికి గులాబీలు ఇష్టం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత సుపర్యవ స్వస్తిక్ సా గుర్తుపెట్టుకోండి. సా. తర్వాత చంద్రప్రభ చంద్రుడు. ఓకే, ఈజీ గుర్తుంటుంది. సువిధి డాల్ఫిన్. శీతల కుంచం అంటే నాకు తెలిసి ఇలాగ వాటర్ పోసేదాన్ని అనుకుంటా భక్తిపరంగా. సో శీతల అంటే వాటరు సంథింగ్ అలా గుర్తుపెట్టుకోండి. శ్రేయాంశ నీటి ఏనుగు, వసుపూజ్య బర్రె, విమలానాథ్ అడవి పంది. ఇది అడిగినామండి. వసుపూజ్య, విమలానాథ్, తర్వాత వచ్చేసి శాంతి, ఇవి అడిగాడు గుర్తుపెట్టుకోండి. తర్వాత అనంతనాథుడు రాబందు, ధర్మ ఉడుము అంటే ధర్మం కోసం ఉడుం పట్టుబట్టారా అంటారుగా. ధర్మం కోసం ఉడుం పట్టుబట్టారా అంటారుగా, అలాగనమాట. తర్వాత అనంతనాథుడు రాబందు అయిపోయింది. శాంతి దుప్పి. కుంతు మేక. అర చేప గుర్తుపెట్టుకోవచ్చు. అర చేప. మల్లి కూజ. సువ్రత తాబేలు. నామినేతుడు నీలి గులాబీ గుర్తుండిపోతుంది. అరిష్టనేమి శంఖం గుర్తుండిపోతుంది. పార్శ్వనాథుడు పాము తెలిసిందే. మహావీరుడు సింహం, ఎందుకంటే వీళ్ళు సూపీరియర్స్ కాబట్టి వీళ్ళు గుర్తుండిపోతుంది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జైనమత సిద్ధాంతాలు. పంచవ్రతాలు, తిరత్నాలు, సల్లేఖన వ్రతం. జైనమత సిద్ధాంతాలు ఏంటి అంటే పంచవ్రతాలు, తిరత్నాలు, సల్లేఖన వ్రతం. నెక్స్ట్ అయితే పంచవ్రతాలు అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాను చూడండి. పంచవ్రతాలు అంటే ఏంటి అనగా పార్శ్వనాథుడు బోధించిన 4 నియమాలకి వర్ధమాన మహావీరుడు కలిపి ఒక నియమం కల్పిస్తే వాటినే పంచవ్రతాలు అన్నారు. అంటే పార్శ్వనాథుడు బోధించిన 4 నియమాలను ఫస్ట్లో చెప్పానుగా, సత్యం, అహింస, అస్థేయం, అపరిగ్రహం అని. వాటికే బ్రహ్మచార్యం అనే ఒక నియమాన్ని కలిపాడు. అప్పుడు ఏమయ్యాయంటే పంచవ్రతాలు అయ్యాయి. సత్యం అంటే ఏంటి? సత్యాన్ని పలకాలి, సత్యంగా జీవించాలి. అహింస అంటే జీవహింస చేయరాదు. అంటే అచేతన వస్తువులను చేతన వస్తువులను జీవ ఉందని తెలియక చేసిన జీవహింస మహాపాపం అని వర్ధమానుడు బోధించాడు.
గుర్తుపెట్టుకోండి. చేతన అచేతన వస్తువులలో జీవం ఉందని తెలిసి చేసినా తెలియక చేసిన జీవహింస మహాపాపం అని వర్ధమాన మహావీరుడు బోధించాడు. అస్థేయం అంటే ఇతరుల ఆస్తిని ఆశింపకూడదు. అస్థేయం అంటే ఇతరుల ఆస్తిని ఆశింపకూడదు. అపరిగ్రహం అంటే పరిమితమైన ఆస్తిని కలిగి ఉండడం. బ్రహ్మచారం అని వర్ధమానుడు దీన్ని కలిపాడండి. అప్పుడు పంచవ్రతాలు అయ్యాయి. 5. సో గుర్తుపెట్టుకోండి. పార్శ్వనాథుడు ఇచ్చిన 4 నియమాలు అని ఇచ్చి ఇందులో ఇది కాదు అని అన్నప్పుడు, లేదా పంచవ్రతాలు ఇచ్చి ఇందులో ఇది కాదు అన్నప్పుడు, పంచవ్రతాలు ఇచ్చి ఇందులో వర్ధమాన మహావీరుడు చేర్చింది ఏంటి అన్నప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి అన్నమాట. తర్వాత ఇవి ప్రీవియస్ బిట్ అండి. ఇక్కడ సరి అయిన విశ్వాసము త్రిరత్నాలు అంటే ఏంటి అంటే జైన మతంలో సరైన విశ్వాసము, సరైన జ్ఞానము, సరైన క్రియ. ఏంటి సరైన విశ్వాసము అంటే ఇక్కడ చూడండి, మహావీరుడు భావనలతో శ్రద్ధగా విశ్వాసాన్ని కలిగి ఉండటం. మహావీరుడి భావనలతో శ్రద్ధగా విశ్వాసాన్ని కలిగి ఉండటం. సరైన జ్ఞానం అంటే మహావీరుని భావనలతో సత్యాన్ని గ్రహించటం. మహావీరుడి భావనతో సత్యాన్ని గ్రహించడం. తర్వాత సరైన క్రియ ఏంటి అంటే సరైన క్రియ అంటే ఒక పనిని తెలిపేదాన్ని క్రియ అంటారు కదా. ఒక పనిని తెలిపేదాన్ని క్రియ అంటారు. అంటే ఆ పనులు ఏంటి అంటే సరైన క్రియ అంటే పంచవ్రతాలను పాటించడం. సరైన క్రియ ఏంటి అంటే పంచవ్రతాలను పాటించడం. పంచవ్రతాలను పాటించడం ఇది సరైన క్రియ. ఓకే, ఇదండి ఈరోజు క్లాసు. ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చక్కగా చదువుకోండి. దీనికి సంబంధించి ఇంకో వీడియో పెడతాను. మొత్తం కంప్లీట్ అవుతుంది క్లాసు. జైన మతం కంప్లీటెడ్. ఈరోజు నైట్ లోపు అది కూడా పెట్టేస్తాను. తర్వాత బౌద్ధ మతంలోకి వెళ్దాము. చక్కగా సిలబస్ అయిపోగొట్టుకుందాం. నేను పీడిఎఫ్లు ఇచ్చాను, చాలా ఇస్తున్నాగా. ఇవన్నీ చదువుతున్నారా లేకపోతే ఎట్లా? నైట్ లైవ్ పెట్టాను, చాలామంది వచ్చారు. ఓకే, చక్కగా ఆన్సర్లు చేస్తున్నా. ఐఎమ్ హ్యాపీ అండి. ఎందుకంటే నేను పెట్టింది చదువుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ. సో ఇంకా ఎవరైనా ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకోలేకుండా ఫ్రీగా మేము చదవాలి అనుకున్న వాళ్ళు మేము ట్రై చేస్తామండి. కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకి కూడా ఇవి యూజబుల్ అవుతుందండి. షేర్ చేయండి. కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. ఎస్ఐకి మరీ అంత సింపుల్గా ఏమి ఇవ్వడు. కానిస్టేబుల్ ఎగ్జామ్కైనా సింపుల్గా ఇస్తాడు, కానీ ఎస్ఐకి ఇవ్వడు, స్టాండర్డ్ ఇస్తాడు. కాబట్టి మన మెటీరియల్ సరిపోతుంది. ఫార్వర్డ్ చేయండి, చదువుకోమని ఎంకరేజ్ చేయండి. నేను తిరగలే, బయటికి వెళ్ళి చదవలేనులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మన ఛానల్ ఫార్వర్డ్ చేయండి. అరే బాబు, ఇక్కడ ఒక బ్రదర్ ఇస్తున్నాడు, మనలాంటి ఆస్పిరెంట్ అన్న కూడా, తమ్ముడు కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు, రండి చదువుదామని చెప్పండి. వాళ్ళకి కావాల్సిన పీడిఎఫ్ మనం పంపిద్దాం. వాళ్ళ సక్సెస్లో మనం కూడా పంచుకుందాం. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. చక్కగా చదువుకోండి. నైట్ పెట్టే చాలామంది ఆన్సర్లు బాగా పెడుతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్గా సబ్జెక్ట్ చదువుకోండి. ఓకేనా? ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియో త్వరలో పెడతాను. ఓకే, బాయ్. ఆల్ ది బెస్ట్.